హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పల్లీల చట్నీ వేడివేడి అన్నంలో తింటే ఆహా ఉంటుంది చారీ, సూపర్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ముందుగానైతే ప్యాన్ వేడెక్కాక పల్లీలు వేసుకొని పల్లీలు మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పల్లీలన్నీ పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత వాటిని మొత్తం దానిపైన ఉన్న అంత తీపిట్టంతా తీసేసిన తర్వాత అది చల్లారే లోపల మనము మంచిగా ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి టమాటో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా వాటిని కూడా దించుకొని పక్కన పెట్టుకొని ఈ పల్లీలంతా పొట్టంతా తీసేసిన తర్వాత మంచిగా నీట్గా చేసుకొని దీన్ని అంతా మిక్సీ పట్టుకొని సాల్ట్ యాడ్ చేసుకొని అంతా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మా దాంట్లో పల్లీలు ఎక్కువైనాయి. కొంచెం మామూలుగా టిఫిన్స్లోకి వేసుకునే పల్లీల చట్నీ లాగా అయింది, పల్లీల కారంలాగా కాలేదు. మీరైతే మిస్టేక్ చేయకండి. పల్లీలు కొంచెం తక్కువ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో అట్లా చేయండి. మేమైతే ఇలా చేసినాం. దీన్ని ఇంకా మళ్ళీ పోపు పెట్టుకున్నా బాగానే ఉంటుంది, పోపు పెట్టుకోకున్నా బాగానే ఉంటుంది. మేమైతే పోపు వేసుకోలేదు, ఇట్లానే చేసుకున్నాము. మీరు ఒకవేళ పోపు పెట్టుకోవాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చు. మన ఛానల్ని అయితే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలో ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇట్లనే మనం టిఫిన్స్లోకి కూడా చట్నీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. లైక్ దోశ, ఇడ్లీ, వడ వీటిలోకి. నేనైతే టిఫిన్స్కి కూడా ఇలాగే చేస్తా, పల్లీలు ఎక్కువ వేస్తా. ఇది ఎందుకో నాకు పల్లీల కారం తినాలనిపించి ఇట్లా చేసుకొని తిన్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమంది కర్రీస్ ఉన్నా కూడా పికిల్స్తో కానీ ఇట్లాంటి రోటి పచ్చళ్ళతో తినేవాళ్ళు ఉన్నారో చెప్పండి, కామెంట్ చేయండి. నేనైతే నాకు రోటి పచ్చళ్ళు చాలా ఇష్టం. బట్ కాకపోతే నన్ను మా వాళ్ళు ఎవరు కూడా పికిల్స్ కానీ రోటి పచ్చళ్ళు ఎవరు తిననియరు. అలాగే దీన్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవడం కంటే మనం రోట్లో దంచి చేస్తే కూడా చాలా బాగుంటుంది పచ్చడి. అందుకే రోటి పచ్చళ్ళు బాగుంటాయి. ఎందుకు తినాలనిపించిందంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ అయితే రోట్లో ఈ పచ్చడి చేసింది. సో అక్కడ నచ్చి మళ్ళీ నేను ఇక్కడ వచ్చిన తర్వాత మా అమ్మమ్మ చేసింది కదా, అది గుర్తొచ్చి నాకెందుకో కర్రీ తినాలనిపించక మా మమ్మీ కర్రీ చేయమంటే కర్రీ చేయకుండా నేనేమో పచ్చడి చేసిన. అదండి జరిగింది. అందుకోసమనే నేను పల్లీల చట్నీ చేసుకున్నాను. కానీ పల్లీల చట్నీ వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. మిర్చి కొంచెం కారంగా అట్లా ఎంత బాగుంటుందో కదా. మధ్యలో నేను టమాటాలు పచ్చిమిర్చి అయితే విరిచేసిన, టమాటోస్ అయితే కట్ చేసిన కదా. నాకు చాకుతో కోయడం వచ్చు, మామూలుగా కొడవలతో కోయడం రాదు. అందుకనే అది సరిగా లేదు, ఏమనుకోకండి, స్కిప్ చేసుకోండి ఆ సీన్. మా అమ్మ వాళ్ళకైతే ఇక్కడ చాకు లేదు, కొడవలతోనే కోస్తారు వాళ్ళు. అందుకని నేను కూడా ఇక ఇంట్లో అదే ఉంది కదా అని చెప్పి కొడవలతోనే కోసిన. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అని అంటే మాత్రం కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన రెసిపీ ఖచ్చితంగా నేను ట్రై చేసి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.